ఇప్పుడే ఇరుముడి సినిమా చూసి వచ్చిన. ఇక దాని రివ్యూకి వచ్చేస్తే, అంటే నేను మునిపెన్నడు కూడా రివ్యూలు ఎప్పుడు చెప్పలే. ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా రివ్యూ చెప్పాలి అని డిసైడ్ అయ్యి మరి మీకు చెప్తున్నా. ఈ సినిమాలో అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఈ కెమెరామెన్ ఇట్లుండు, ఆ ఆర్టిస్ట్ అట్లా చేసిండు, ఇది చేసిండు, ఇవన్నీ చూడకూడదు. ఫస్ట్ శివ నిర్వాణ అన్న నమస్తే, మీకు దండాలు కూడా పెట్టచ్చు. నేనేదో ఇరుముడి సినిమా అంటే ఏదో దేవుడి గురించి గట్లా గిట్లా ఉంటుంది, ఏమోలే అన్ని సినిమాలు ఉన్నట్టు ఉంటాయిలే, ఏమోలే గ్రాఫిక్లతో చంపేస్తారేమో అనుకున్న శివ నిర్వాణ. కానీ మనుషుల్ని ఇంత రకంగా ఈ రకంగా బాధ పెట్టి చంపుతారు అనుకోలే. సినిమా గురించి ఒక్కటే అబ్బా, ఇప్పుడు చూసిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒకటి నిజంగా ఏడిపించేసిన శివన్న. ఆ ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే కానీ సెకండ్ హాఫ్లో వచ్చే టిష్లు కానీ, కానీ ఫస్ట్ హాఫ్లో ఇంత ఇంత టైట్ స్క్రీన్ ప్లే ఉంటుందని మాత్రం నేను అనుకోలేమయ్యా. సెకండ్ హాఫ్ రివీలింగ్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ మొత్తం చూసిన తర్వాత అనిపిస్తుంది. అంటే సెకండ్ హాఫ్ మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ట్విస్ట్లు. ఈ సెకండ్ హాఫ్ ట్విస్ట్లలో మనుషుల మధ్య ఉండి ఒక నమ్మక ద్రోహం, మన పక్కనే ఉంటారు ఒక నమ్మక ద్రోహం. నేను ఇది ఏది సీన్ కూడా రివీల్ చేయదలుచుకోవట్లే మీకు, ఎందుకంటే సినిమా ఖచ్చితంగా చూడాలి. ముఖ్యంగా ఆడపిల్లున్న తల్లిదండ్రులు మాత్రం చూడకండి, ఎందుకంటే చూసిన తర్వాత మళ్ళా ఇక బాధపడద్దు. ఆ రకంగా ఏడిపించింది శివన్న. ఆడపిల్లని కన్నోడికున్నంత బాధ ఏ విధంగా ఉంటుంది ఏంటనేది క్లియర్గా మీకు సినిమాలో తెలుస్తుంది. మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన దగ్గర నుంచి ఆడపిల్ల ఉన్న తండ్రి ఎంత బాధపడతాడు, ఆయన బాధ్యతలు ఎట్లా ఉంటాయి అనేది కనపడది. ఒక 2-3 క్యారెక్టర్లు మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఆ రకంగా ట్విస్టులు ఉంటాయి. నమ్మక ద్రోహానికి ప్రతిగా కనపడుతుంది. ఏదో ఫస్ట్ ఏదో సినిమా చూసిన ఆ హీరోయిన్ బాగుంది, తండ్రి బిడ్డ కూతురు లవ్ బాగుంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిధ్యం, ఇవన్నీ ఏదో మామూలుగా అన్ని సినిమాలు చూసినట్టు చూపించిందిలే అనుకున్నాం. కానీ ఒక 10 మినిట్స్ 20 ఫస్ట్ సాంగ్ అయిపోయినా కానీ స్టార్ట్ అయింది. ఇక సినిమాలోకి వెళ్ళిపోయినాం మనం పూర్తిగా. అంటే నేను సినిమా ఎక్కడ కూడా రివీల్ చేయదని ఏ క్యారెక్టర్ చెప్పలేకపోతున్నాను. నేను నిజంగా చెప్పకుంటే మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అన్నీ చెప్పేసిన తర్వాత మాత్రం ఒక క్లూ మాత్రం వేయగలుగుతా. ఆడపిల్ల ఉన్న తండ్రి ప్రతి ఒక్కడు ఈ సినిమా చూడొద్దు ఇక మీరు దయచేసి. ఇంకో విషయం ఏంటంటే, రవితేజ గారికి థ్యాంక్స్ చెప్పాలి ఇటువంటి సినిమా ఫస్ట్ ఒప్పుకున్నందుకు. మునిపెన్నడు కూడా ఇటువంటి సినిమాలు ఏమైనా చేసి ఉండరు, చేయలేదు కూడా. మీరు ఒక కొత్త రవితేజని చూస్తారు. సినిమా గురించి ఏది కూడా నాకు ఫస్ట్ చూసి వచ్చిన తర్వాత సినిమా గురించి రివ్యూ చెప్పాలి, కానీ ఏం చెప్పకూడదు అనే ఉద్దేశంతో నేనేం రివీల్ చేయదలుచుకోవట్లే. ఫస్ట్ ఈ ఫైట్లు బాగున్నాయి, ఆ సీన్ బాగుంది, ఇది బాగుంది, లేకపోతే ఆడియో బాగాలేదు. ఈ విషయం ఏంటంటే, శివ నిర్వాణ గారు చేసిన డైరెక్షన్లో ఆ డైరెక్షన్కి అక్కడ ఆ సాంగ్ పడకపోయినా ఏం కాదు, ఆ సీన్ పడకపోయినా ఏం కాదు, అక్కడ ఆర్టిస్ట్ బాగా చేయకపోయినా ఏం కాదు, సినిమాని ఆ విధంగా నడిపించింది ఆయన. ఆ క్లైమాక్స్ మాత్రం, అంటే క్లైమాక్స్ ఒక ఆడపిల్ల పుష్పవతి అయితే ఈ విధంగా ఫంక్షన్ చేస్తారా, అంటే ఆ పెయిన్ ఈ రకం కూడా చేస్తారా, అది చెప్పడానికి వీలు కాదు. అది మీరు చూస్తేనే తెలుస్తుంది. మీరు ఆ లాస్ట్ క్లైమాక్స్లో ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న మనిషి కాదు, ప్రతి ఒక్క మనిషి ఏడుస్తాడు, ఖచ్చితంగా ఎడవలసిందే ఆ 5 మినిట్స్. ఇక్కడ విలన్ ఎవరు, ఏ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది ఏంది ఒక్కటి కూడా నేను రివీల్ చేయదలుచుకోవట్లే. దయచేసి ఆ రివ్యూ ఈ రివ్యూ చూసి ఆ రివ్యూలో ఈ రేటింగ్ ఇచ్చిరు, ఈ రివ్యూలో ఈ రేటింగ్ ఇచ్చిరు అని చెప్పి నమ్మకండి. అది మాత్రం చెప్పగలుగుతా. ఒకవేళ ఇప్పటికి సినిమా చూస్తే కామెంట్ చేయండి, లేకపోతే సినిమా చూసి వచ్చి కామెంట్ చేయండి. నేను రివ్యూ తప్పు చెప్పినా సరే కామెంట్ చేయండి. దయచేసి ఈ సినిమాకి సెంట్ మార్కులు ఇస్తారని కోరుకుంటున్నా. దయచేసి ఈ సినిమాకి సెంట్ మార్కులు ఇవ్వాల్సిందే. అందరూ కూడా సెంట్ % మార్క్స్ ఇస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.